సముద్రం ఎక్కడ చూసినా ఉప్పగానే ఉంటుంది. మనం సముద్రాన్ని పడమర నుంచి చూసినా, తూర్పు నుంచి రుచి చూసినా సముద్రం ఎప్పుడూ ఉప్పగానే ఉంటుంది కదా! అలాగే బుద్ధత్వం అనేది కూడా ఒక రుచి. అదేమిటి జాగరూకత, ఎరుక, అవేర్‌నెస్ అంతే. సో, బుద్ధుడు ఎప్పుడూ కూడా దేవుడి గురించి మాట్లాడలేదు. ఆయనేమంటారంటే, జాగరూకతతో లేనివాళ్ళు అంటే గాఢ నిద్రలో ఉన్న జనాలతో దేవుడి గురించి మాట్లాడి ప్రయోజనమేమిటి? వారి నిద్రలోనే విషయాలు వింటారు. వారు విన్నదంతా కలలు కని వారి దేవుళ్ళని సృష్టించుకుంటారు. అవన్నీ పూర్తిగా అబద్ధాలు, నిర్వీర్యం, అర్థరహితం. అలాంటి దేవుడు ఉండకుండా ఉంటే మంచిది అంటారు. అందుకే బుద్ధుడు దేవుడి గురించి మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు. మనల్ని మేల్కొల్పడంలోనే బుద్ధుని యొక్క మొత్తం శ్రద్ధ, ఇష్టం ఉండేది.